ఫ్రెండ్స్, ప్రవలీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ప్రవలీస్ కిచెన్లో మనం గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా మీరు ఈ గోబీ 65ని తయారు చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా మీరు కాలీఫ్లవర్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. అందులో ఒక కప్పు హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉన్నా లేదా పెస్టిసైడ్స్ వేసి కాలీఫ్లవర్ని పండించినా అవి పోతాయండి. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు హాట్ వాటర్లో ఉంచి తర్వాత వాటర్ని మొత్తం కూడా సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లోకి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ బియ్యపిండిని వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల గోబీ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశానండి. దీనివల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే మీరు నార్మల్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కాలీఫ్లవర్ ముక్కలకంతా కూడా ఈ పిండి మిశ్రమం పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో ఏ విధంగా అయితే కలిపి పెట్టుకున్నానో ఇలా మీరు కూడా కాలీఫ్లవర్ ముక్కల్ని కలిపి పెట్టుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని యాడ్ చేసుకోండి. సో నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కాలీఫ్లవర్ ముక్కలంతా కూడా నేను పాన్లో యాడ్ చేసేసుకుంటున్నాను. వీటిని 1 నిమిషం పాటు ఏమీ మిక్స్ చేయొద్దండి. 1 నిమిషం పాటు వీటిని అలాగే వదిలేయండి. 1 నిమిషం తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. సో ఒక 3-4 మినిట్స్ అయిన తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని 2 వైపులా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఫైనల్గా ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి గోబీ 65 రెడీ అయిపోయింది. ఫైనల్గా తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే గోబీ 65 రెడీ. చూసారు కదండి, గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకొని పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా పెట్టుకొని ఈ గోబీ 65ని ఎంజాయ్ చేయండి.